మనకి 100 వ్యూస్ దాటాక మీకు పార్ట్ వైజ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియో పార్ట్కి మనం 100 వ్యూస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందువల్ల వీడియోస్ అనేది మీకు లేట్ అవుతున్నాయి. మ్యాక్సిమం 4 days పడుతుంది. అయితే టుడే టాపిక్కి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా మీరు యాక్టివేట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ కావడం జరుగుతుంది. సో టుడే టాపిక్ వచ్చి ఇక్కడ చూడండి, మనం ఫార్ములాస్ని ఏ విధంగా ఉపయోగించి డేటాని క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్నా ఈ డిస్ప్లే మీద మీరు పైకి కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ ఫార్ములా అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ వస్తాయి. మీకు అందులో కొన్ని ఫంక్షన్లు మీకు మెన్షన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఫార్ములా మీద నేను మౌస్ పాయింట్ పెడుతుంటే కొన్ని ఫార్ములాస్ వస్తున్నాయి కింద. ఈ ఫార్ములా మీరు ఉపయోగించి అదేవిధంగా డేటా అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసి రిజల్ట్ అయితే రాబట్టవచ్చు. అది ఏ విధంగా అనేది నేను ప్రాక్టికల్ చూస్తాను. ముందు ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూడండి. ఒక ఫార్ములా మీద పెడుతుంటే కొన్ని ఫంక్షన్ అయితే ఓపెన్ అవుతుంది, చూస్తున్నారా? సో ఇవన్నీ ఫార్ములాస్ ఫంక్షన్స్ అనమాట. సో వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి అదే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇవన్నీ ఫార్ములాస్ ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం డేటాని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే, సో గైస్ మీకు ఫస్ట్ ఇది చెప్పడం జరిగింది సమ్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇది సమ్ అనే ఫంక్షన్ అనమాట. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఈక్వల్ ఇచ్చి ఇక్కడ సమ్ అని టైప్ చేయాలి. సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ని ఓపెన్ చేయాలి. బ్రాకెట్ని ఓపెన్ చేసి మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ 10 వల్ల ఇక్కడ ఒక డేటా అనేది మెన్షన్ చేయడం జరిగింది. 10, 14, 15 అని ఇచ్చి ఇక్కడ నేనైతే బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడైతే ఆన్సర్ 39 వచ్చింది. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చి చూడండి, ఈక్వల్ ఇచ్చి సమ్ అని ఇచ్చాను. సమ్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి 10 మీద మౌస్ పాయింట్ పెడితే అక్కడ D6 ఎక్సెల్ అడ్రస్ రావడం జరిగింది. ఇప్పుడు 14 మీద పెడితే ఎక్సెల్ అడ్రస్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ విధంగా 3 వచ్చాయి అనమాట. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఆన్సరు. ఈ సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చి ఈక్వల్ ఇచ్చి ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇది థర్డ్ మెథడ్. ఇప్పుడు సమ్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పైన ఈ 3 మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటేసారి, అంటే రేంజ్ అనమాట, ఈ సెల్ రేంజ్. ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేసి మనకి ఆన్సర్ అనేది 39 రావడం జరిగింది. సో ఇది థర్డ్ మెథడ్ అంట. ఇది థర్డ్ మెథడ్ అనమాట. ఈ థర్డ్ మెథడ్ని ఉపయోగించి ఈ ఫంక్షన్ మనం ఉపయోగించవచ్చు. నేను మళ్ళీ చెప్పాను ఈ ఫంక్షన్స్. ఈ మెథడ్ మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ మెథడ్. ఇప్పుడు అదేవిధంగా ప్రొడక్ట్ గురించి చూద్దాం. ఇది సెకండ్ ఫంక్షన్ అనమాట. ప్రొడక్ట్ అనేది ఇప్పుడు ఈక్వల్ ఇచ్చి ఇక్కడ ప్రొడక్ట్ అని టైప్ చేయాలి మనం. ప్రొడక్ట్ అని టైప్ చేసి మళ్ళీ సేమ్ అంతే బ్రాకెట్ని ఓపెన్ చేయాలి. బ్రాకెట్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి 10 ఇస్తున్నాను, అంటే సెల్ అడ్రస్ ఇచ్చేస్తున్నాను. రేంజ్ D/F6 అని ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఇచ్చాను. ఇస్తే మనకు చూడండి 2100 వచ్చింది. ఇది ఏ విధంగా వచ్చిందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, 10 × 14 × 15 అనమాట. వీటిని ఉపయోగిస్తే మనకి 2100 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు దాన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఇక్కడ చూడండి ఈక్వల్ ప్రొడక్ట్. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి 10 × 14 × 15 అని ఇచ్చేవాలి. 14 × 15 ఇచ్చి బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఎంటర్ కొడితే చూడండి ఇక్కడ 2100 రావడం జరిగింది. సో ఇదనమాట. ఇప్పుడు యాప్స్ ఫంక్షన్ గురించి చూద్దాం మనం, అంటే ఏబిఎస్ వల్ల ఇది అనమాట. ఈక్వల్ ఇచ్చి యాప్స్ అని టైప్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇస్తాను. నెగిటివ్ నెంబర్ ఇచ్చి 15 ఇచ్చి -15 ఇచ్చి ఎంటర్ కొడితే మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే దీంట్లో మనం నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి పాజిటివ్ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ పాజిటివ్ ఇస్తే అవుట్పుట్ కూడా పాజిటివ్ అని చూపిస్తుంది మనకి. ఇప్పుడు సింటాక్స్ గురించి చెప్తున్నాను. ఇది చాలామంది మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు సింటాక్స్ అని ఇచ్చేసి ఈక్వల్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి సెల్ అడ్రస్ ఇస్తున్నాను. సెల్ ఇప్పుడు ఎంటర్ కొడితే మనకి చూడండి సింటాక్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది రిజల్ట్. అదేవిధంగా ఇప్పుడు కాస్ట్ డేటాను మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఈక్వల్ ఇచ్చి ఇప్పుడు కాస్ట్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే మనం ఒక నెంబరింగ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి నేను 10 ఇస్తున్నాను, అంటే సెల్ అడ్రస్ ఇచ్చాను D6 అనేది. ఇప్పుడు బ్రాకెట్ని ఓపెన్ చేస్తే మనకి కాస్ట్ వాల్యూ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు tan వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు ఈక్వల్ tan అని ఇచ్చాను. tan ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఒక నెంబరింగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు 15 ఇచ్చాను. 15 ఇచ్చి ఇక్కడ నేను దానికి భాగించే నెంబర్ ఇస్తే మనకి డేటా అయితే రాదు. చూసారా, మనకైతే ఆ డేటా రాదనమాట. కాబట్టి మనం అక్కడ 15 ఇవ్వాలి.
15 ఇచ్చి డేటాని క్లోజ్ చేసి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయాలి. అక్కడ కామ గురించి చేయాలన్నమాట. ఓన్లీ 15 ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ క్లోజింగ్ చేసి ఎంటర్ కొడితే మనకి ఈ విధంగా డేటా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లాగ్ వాల్యూని కనుక్కుందాం. మనం ఇప్పుడు ఈక్వల్ ఇచ్చి లాగ్ అని టైప్ చేయాలి. లాగ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనం 15 ఇస్తున్నాం. 15 10 ఇచ్చాం. దీనికి గుణించే నెంబర్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చూసాను చూడండి, గుణించే నెంబర్ ఇచ్చి నేను ఎంటర్ చేస్తే ఆ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు పవర్ ఇస్తున్నాను. ఈక్వల్ టు పవర్ అని టైప్ చేయాలి. పవర్ అని టైప్ చేసి సేమ్ అదే మాదిరిగా బ్రాకెట్ని ఓపెన్ చేయాలి. బ్రాకెట్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ 10 ఇచ్చాను, అంటే సెల్ అడ్రస్ ఇచ్చాను. సెల్ అడ్రస్ ఇచ్చి 14 చేయాలి. దాన్ని గుణించే పదం అనమాట ఇది 4 అనేది. ఇప్పుడు ఎంటర్ కొడితే మనకి 10,000 రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్క్వాట్ వాల్యూని కనుక్కుందాం మనం. స్క్వాట్ అంటే అక్కడ స్క్వాట్ ఉంది, అది స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఈక్వల్ స్క్వేర్ అని ఇచ్చేసి ఇప్పుడు సేమ్ బ్రాకెట్ ఓపెన్. వ్యూవర్స్ మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అర్థమవుతుంది ఈ డేటా అనేది. సో ఇప్పుడు 25 ఇచ్చి బ్రాకెట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి వచ్చిందనమాట, 5 వచ్చింది. అంటే 5 5 25 అనమాట. దానికి స్క్వేర్ వచ్చి 5 25కి మనకి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ అంటున్నా ఇంటూ. ఇప్పుడు ఇన్ ఫంక్షన్ ఏ విధంగా మనం క్యాల్కులేషన్ చేస్తాం అంటే సేమ్ అదే మాదిరిగా ఈక్వల్ టు ఇచ్చి ఇంట్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఒక డేటాని అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒక నెంబరింగ్. అంటే ఒక నెంబర్ ఇద్దాం ఇక్కడ. ఇప్పుడు 40 ఇస్తున్నాను. 40 ఇచ్చి అంటే 40 ఇచ్చి అక్కడ కామా ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్కి అయితే యాడ్ చేయాలి మనం ఆల్ఫాబెట్. ఇక్కడ 7656 ఇవే విధంగా ఇవ్వాలి. సో వ్యూవర్స్ ఇలా ఇచ్చి మనం బ్రాకెట్ క్లోజ్ చేసి మనకి 40 రావడం జరిగింది. అంటే ఇన్ ఫంక్షన్ ఉపయోగించేది ఫార్ములాస్ అనమాట. ఇన్ ఫంక్షన్ ఫార్ములా అది. ఇప్పుడు సీలింగ్ అనమాట. సీలింగ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈక్వల్ టైప్ చేసి సీలింగ్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి బ్రాకెట్లో నేను 30 ఇచ్చాను. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, 30,4 ఇచ్చాను. అంటే దాన్ని భాగించే సంఖ్య అనమాట. అంటే 30కి లోపల ఉండాలి, అంటే 32 రావాలి మనకు ఆన్సర్. అంటే సీలింగ్ అనమాట అది. అంటే 4కి 30కి పైకి రాకూడదు, కాబట్టి మనకి 32 రావడం జరిగింది అక్కడ చూసారా. అదేవిధంగా ఇప్పుడు ఫ్లోర్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు దానికి ఆపోజిట్ అనమాట ఇది కిందది. ఇప్పుడు ఇక్కడ 32 ఎలా వచ్చింది మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తాను. ఈక్వల్ ఇచ్చి సీలింగ్ అని టైప్ చేసి అంటే ఆ ఫంక్షన్ అంటాం, ఆ ఫార్ములా అనమాట. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి నేను 30,4 ఇస్తున్నాను. 4 ఇస్తే అంటే ఆ 30కి మధ్యలో 30కి 34కి మధ్యలో ఉండేది 32 వచ్చింది అనమాట. అంటే 30 లోపల రాదు, 30 ఎబోవ్ వస్తుంది అనమాట. 34 లోపల అంటే 32 రావాలి, కాబట్టి మనకి ఆన్సర్ రేట్ అనేది 32 వచ్చిందనమాట. ఇప్పుడు ఫ్లోర్ అనే ఫంక్షన్ దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా ఈక్వల్ ఇచ్చి ఇక్కడ ఫ్లోర్ అని టైప్ చేయాలి. వ్యూవర్స్ ఈ వీడియో అనేది చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఫార్ములాస్ అనేవి మ్యాథమెటిక్స్ స్టూడెంట్లకి అయితే అర్థమవుతుంది. కాబట్టి మ్యాథ్స్ వచ్చే వాళ్ళకైతే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవి నేర్చుకుంటేనే మీరు ఎక్సెల్ ముందుకైతే వెళ్తారు. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతున్నాయి. దీనికి ఆపోజిట్ ఇప్పుడు 4కి 30 × 4 ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి 28 రావాలి, 30కి బిలో రావాలి, కాబట్టి మనకి 28 రావడం జరిగింది ఇక్కడ. ఇది ఫ్లోర్ ఫంక్షన్ ఫార్ములాస్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈవెన్ నెంబర్ని మనం కనుక్కుందాం. ఈవెన్ నెంబర్ని ఏ విధంగా మనం క్యాల్కులేషన్ చేస్తామంటే ఈ ఫంక్షన్లో ఫార్ములాని ఉపయోగించి ఈక్వాలిటీ ఇచ్చాం. ఫస్ట్ ఈక్వాలిటీ ఇచ్చి ఈవెన్ అని టైప్ చేయాలి. ఈవెన్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూసే ఇక్కడ సెల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. నేను పైన సెల్ అడ్రస్ ఇచ్చాను. సెల్ అడ్రస్ ఇచ్చి ఇప్పుడు ఈ బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ కొడితే మనకి 14 అయితే వచ్చింది ఈవెన్ నెంబరు. అంటే అది ఈవెన్ నెంబర్ అనమాట. ఇప్పుడు నేను 15 ఇస్తాను. 15 ఇస్తే 16 వచ్చింది, ఎందుకంటే అది ఈవెన్ నెంబరు. 15 అనేది మనకి రాదనమాట. ఇప్పుడు ఈవెన్ నెంబర్ అంటే 14 అక్కడ 15 కానీ ఇక్కడ 16 వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 15 ఇస్తాను. 15 ఇస్తే నేను అక్కడ 16 వచ్చింది. అంటే 15 అనేది ఈవెన్ నెంబర్ రాదు, ఈవెన్ నెంబర్ అనేది 16 వచ్చింది. కాబట్టి ఇప్పుడు చూడండి అక్కడ 15 సెల్ అడ్రస్ ఇస్తే నాకు 16 వచ్చింది, ఈవెన్ నెంబర్ 16. సో కాబట్టి అదనమాట ఈవెన్ నెంబరు. అదేవిధంగా ఇప్పుడు ఆడ్ గురించి మాట్లాడుకుందాం, ఆడ్ ఫంక్షన్ గురించి. సో వ్యూవర్స్ మీరు ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తాను నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈక్వల్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ 10 ఇచ్చాను. 10 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేస్తే మనకి 11 వచ్చింది, అంటే ఆడ్ నెంబర్ అనమాట. అంటే ఇక్కడ నేను బేసి సంఖ్య ఇచ్చాను. బేసి సంఖ్య ఇస్తే మనకి సరి సంఖ్య వస్తుంది. అంటే 10 తర్వాత అది 11 అనేది రావాలన్నమాట. అది సరి సంఖ్య అనమాట. 11 అనేది, 10 అనేది బేసి సంఖ్య. సో
చూసారా ఇక్కడ 11 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట అది. కాబట్టి మనకి ఆ ఫార్ములా ఉపయోగించగానే మనకి 11 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టైప్ చేసి ఇక్కడ చూడండి ఫ్యాక్ట్ అని టైప్ చేస్తాను. ఫ్యాక్ట్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు 5 ఇచ్చాను. 5 ఇచ్చి బ్రాకెట్లో వచ్చింది అంటే 120 వచ్చింది. 120 ఎలా వచ్చిందంటే ఇప్పుడు చూస్తాను. 5 × 4 × 3 × 2 × 1 అనమాట. ఇప్పుడు దీన్ని చూడండి ఈజ్ ఈక్వల్ ఇచ్చి 5 × 4 × 5 4 20 23 60 62 120 121 120 అనమాట. ఇప్పుడు 120 వస్తుంది చూడండి. మనకి 120 అనేది ఆన్సర్ రావడం జరిగింది. సో ఇదన్నమాట ఫ్యాక్ట్. ఇప్పుడు రోమన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు సేమ్ అంతే ఇందాకలాగే. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ రోమన్ ఇచ్చాను. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనం ఒక సంఖ్యత ఇవ్వడం జరుగుతుంది. 544 ఇచ్చాను. ఇవైతే మనం చూడండి DLX ఆ విధంగా వస్తాయి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాం మనం చూడండి ఇది రోమన్ ఫార్ములా అనమాట. 540 అనేది ఇక్కడ చూడండి DXLV అని వచ్చింది. అంటే ఇది 545 అని అంటే రోమన్ వాల్యూ అనమాట. ఇది రోమన్ వాల్యూకి మనకి ఈ విధంగా వస్తాయి అనమాట. అక్షరాల్లో వస్తాయి ఇవి. D అంటే 500, X అంటే 10, అదేవిధంగా L5 అంటే అవి 545. అక్కడ 10 అనేది X అనేది మైనస్ అవుతుంది. అవి మీరు మ్యాక్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఇది. ఇప్పుడు ట్రంక్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈజ్ ఈక్వల్ ఇచ్చాను. ఇప్పుడు ట్రంక్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ అయితే మనకి ఒక నెంబరింగ్ అదేవిధంగా ఆల్ఫాబెట్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు 10 ఇచ్చి కామా ఇచ్చి పక్కన ఆల్ఫాబెట్ నెంబర్ ఇస్తున్నాను. అంటే కొన్ని డెసిమల్ ఇస్తున్నాను అన్నమాట. కొన్ని డెసిమల్ ఇచ్చి మనకి వాల్యూ 2 వాల్యూస్ చూపాలని నేను లాస్ట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చేసాను. అక్కడ కామా పెట్టేసి మళ్ళీ అక్కడ 2 ఇస్తున్నాను. అంటే 2 డెసిమల్ రావాలని ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్రాకెట్ని క్లోజ్ చేయగానే ఇప్పుడు చూడండి మనకి 2 నెంబర్స్ వచ్చి చూసారా. అంటే 10 పక్కన 2 అక్షరాలు రావడం జరిగింది. అంటే ఇదన్నమాట ఇది ట్రంక్ ఫంక్షన్ ఫార్ములా. అదేవిధంగా ఇప్పుడు రౌండ్ ఫార్ములా గురించి కనుక్కుందాం. అంటే ఇది దీనికి ఆపోజిట్ అనమాట రౌండ్ అనేది. ఇప్పుడు సేమ్ ఇందాక ఏ విధంగా చేసామో సేమ్ అదే మాదిరి చేయాలి. ఇది కూడా ఈజ్ ఈక్వల్ ఇచ్చి ఇక్కడ రౌండ్ అని టైప్ చేయాలి. రౌండ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెను. అదేవిధంగా ఇక్కడ 10 అని ఇవ్వాలి మనం. 10 అని ఇచ్చి ఒక కామా ఇచ్చేసి పక్కన ఈ విధంగా కొన్ని డెసిమల్ నెంబర్లు అయితే ఇవ్వాలి. ఇప్పుడు 2 అని ఇస్తున్నాను వాల్యూ. 2 వాల్యూసే రావాలి మనకి. కాబట్టి ఇప్పుడు బ్రాకెట్లో వచ్చేసి అంటే క్లిక్ చేసాం మనకి చూడండి ఇక్కడ 4.46 రావడం జరిగింది చూసారా. సో ఇదన్నమాట డిఫరెంట్. అదేవిధంగా ఇప్పుడు రేడియన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఈ ఫంక్షన్ అన్నీ ఉపయోగించి ఎక్సెల్ అయితే డేటాని చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మొత్తం ఇప్పుడు చెప్పింది మొత్తం ఇదే అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఈక్వల్ ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ ఇచ్చి రేడియన్ ఫంక్షన్ ఇస్తున్నాను. అంటే అది ఫార్ములా అనమాట. దాన్ని ఇచ్చేసి బ్రాకెట్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి 45 అని ఇచ్చాను. బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి రేడియన్ వాల్యూ ఇదనమాట. అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ వాల్యూని కనుక్కున్నాం. డిగ్రీ వాల్యూ కూడా సేమ్ ఇదే అనమాట. దీనికి సంబంధించిందే. సో వ్యూవర్స్ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి నేర్చుకుంటే మీరు ఎక్సెల్ ముందుకైతే వెళ్తారు. ఎటువంటి డేటాని అయితే మీరు క్యాలిఫై చేస్తారనమాట. అంటే దీని మీద ఒక గ్రిప్ అయితే వస్తుంది. ఇప్పుడు డిగ్రీ వాల్యూ కనుక్కుందాం మనం. ఈజ్ ఈక్వల్ డిగ్రీ ఇచ్చాను. 45 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసి మనం చూడండి డిగ్రీ వాల్యూ కూడా వచ్చింది. సో వ్యూవర్స్ టుడే వీడియో వచ్చి ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు